ఎక్కడున్నావే? బస్ స్టాండ్లో బండిపైన పొంగనాలు వేస్తున్నా. ఆ? మరి లేకపోతే ఏంటి? ఏ టైంలో కాల్ చేసి ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇప్పటిదాకా రూమ్కి రాకుండా ఏం చేస్తున్నావు? నేను మా ఆఫీస్లో లాక్ నీకు ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు జరగలేదు? ఆఫీస్ అయిపోయాక రోజు గుర్క డ్యూటీ చేస్తూ ఉంటా. ఇవాళ నువ్వు జాయిన్ అయినా అంతే. అయితే కీస్ ఇవ్వచ్చుగా, నేను వెళ్ళిపోతా ప్లీజ్. హే, ఈ టాటూ నీకుందా? ఈ మోల్ కూడా ఉందా? నీ నేమ్? విహాన్. నా నేమ్ విహానా. నీ డేట్ ఆఫ్ బర్త్? October 23, 2002. నాది కూడా సేమ్. నీ బ్లడ్ గ్రూప్? ఓరం బ్లడ్. ఓ పాజిటివ్. నాది కూడా సేమ్. ఏంటి అన్నీ ఇలా మ్యాచ్ అవుతున్నాయి? ఇంకా ట్రై చేద్దాం. నేను జోడియాక్ సైన్? జమ్ని. నీ బర్త్ స్టార్? అశ్విన్ నక్షత్రం. ఏంటన్నీ నా గురించి చెప్తున్నావు? హలో, నావి కూడా సేమ్. హలో అమ్మా. మనకు మెంటల్ అనేది మళ్ళీ చేస్తా బాయ్. పద్మావతి అంటే మీ మదర్ నేమా? ఏ మీ అమ్మకి పేరు లేదా? అంటే మీ అమ్మ పేరు కూడా పద్మావతేనా? అవును. అంటే మన ఇద్దరం బ్రదర్ అండ్ సిస్టర్సా? అక్క? తమ్ముడు? ఏచి కోఇన్సిడెన్స్ కదా? ఓకే కూల్, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నీ ఫేవరెట్ కలర్? బ్లాక్. నాకు వైట్ అంటే ఇష్టం. నీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. నాకు బాబు అంటే ఇష్టం. కోఇన్సిడెన్స్ అంతా కోఇన్సిడెన్స్. అంతా కోఇన్సిడెన్స్. అసలు ఎంతమంది ఆఫీస్లో ఉన్నా మనం ఇద్దరం ఎందుకు లావ్ కావాలి? నువ్వు వేరే అబ్బాయితో, నేను వేరే అమ్మాయితో అవ్వచ్చు కదా. అసలు నిజంగా మన ఇద్దరం స్ట్రేంజర్సేనా? హే వెయిట్, చూడు. నీకు టాటూ రైట్ హ్యాండ్కి ఉంది, నాకు లెఫ్ట్ హ్యాండ్కి ఉంది. నువ్వు రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడా? రైట్ హ్యాండెడ్. నేను లెఫ్ట్ హ్యాండెడ్. అర్థం కాలే. చూడు, ఇప్పటివరకు మనకు మ్యాచ్ అయినవన్నీ మనం కావాలని డిసిజన్ తీసుకున్నది కాదు. అంటే లైక్ డేట్ ఆఫ్ బర్త్, జోడియాక్ సైన్స్, పేరెంట్ నేమ్స్. కానీ మనకి ఏవైతే మ్యాచ్ అవ్వలేదో అది మనం కావాలని డిసైడ్ చేసుకున్నది. లైక్ ఫేవరెట్ కలర్, ఫేవరెట్ హీరో. నేను దీని గురించి ఎక్కడో చదివా. దీన్నే మిర్రర్ ఇమేజ్ అంటారు. అంటే తెలుసు నీకేం జరుగుతుందో నాకు అదే జరుగుతుంది రివర్స్లో. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అయితే నా రైట్ హ్యాండ్, నీకు లెఫ్ట్ హ్యాండ్ టైట్ ఉండే రైట్ హ్యాండ్ టైట్ ఉంది. కరెంట్ పోయిందేంది?
ఇతను ఎక్కడికి వెళ్ళిండు? ఈ నైట్ నాకు జరిగింది నేను ఎవరికైనా చెప్పాలి అంటే ఏమని చెప్పాలి? తనని నేను కలిశాననా లేదా నన్ను నేను కలిశాననా? అదేంటి ఎవరిని చూసినా తనలానే అనిపిస్తున్నాడు? ఇవాళ లేవన్నా మెయిల్ కూడా పెట్టావు. లేవనే అనుకున్నా, కానీ ఇంట్లో ఉంటే అన్ని పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. సో ఆఫీసే బెటర్ అనిపించింది. ఆఫీసే బెటర్ అనిపించేంత డైవర్షన్ అంటే పెద్ద డైవర్షనే. నువ్వేంటి ఇక్కడ? ఇది సైడ్ బిజినెస్, మెయిన్ బిజినెస్ వేరే. ఆహా, వేరే అంటే పార్ట్ టైంగా బస్ స్టాండ్లో బస్సులు చూస్తూ ఉంటావా? అసలు ఎందుకు చేసినావు ఇదంతా? అంటే ఈరోజు నీకు లీవ్ కదా అని. ఇవాళ ఎందుకు వచ్చినావని అడగలేదు, ఆ రోజు అలా ఎందుకు చేసామని అడుగుతున్నా. లవ్వు గివ్వు లాంటి పిచ్చి వాగుడు రాకు, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నీ మెల్లో ఉన్న చేయని తొప్పేద్దామని. లేకపోతే ఏంటి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా చేస్తాడు చెప్పు? అంటే ఆ రోజు జరిగిందంతా సెటప్ అయినారా? అసలు నీ పేరేంటి? కిషోర్. డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్, జోడియాక్ సైన్ మొత్తం ఫేకేనా? అసలు కొంచెం కూడా డౌట్ రాకుండా అలా ఎలా మేనేజ్ చేసావురా? యాక్చువల్లీ ఆ టాటూ దగ్గరే దొరికిపోతాను అనుకున్నా, కానీ తర్వాత నీ రైట్ హ్యాండ్ టాటూ ఉంది కదా అని చెప్పి నేను కూడా రైట్ హ్యాండ్ టాటూ వేసుకున్నా. అక్కడే దొరికిపోతా అనుకున్నా, కానీ నువ్వే మిర్రర్ ఇమేజ్ అది ఇది అని. అంటే ఆ డోర్ లాక్ నుంచి స్టార్ట్ చేసావా? అసలు అలా ఎలా మోసం చేసావురా? నువ్వు కాదురా, నేను పెద్ద రెడ్ ఫ్లవర్ని. అసలు టాటూస్ మ్యాచ్ కాగానే మీలో ఎవరి కోటేశ్వరరావు నాగార్జున లాగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసా చూడు, నేను రా రెడ్ ఫ్లవర్ని. రే ఇటు చూడు, అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఇంకోటి కూడా ప్లాన్ చేశాను, కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఏంటది? ఒకసారి నీ ఫోన్ వాల్పేపర్ చూపిస్తావా? థు! రీచ్ అవ్వడానికి నాకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ కనిపించలేదు, అందుకే ఇలా. దీన్ని రీచ్ అవ్వడం అనరా, ఫ్రాడ్ అంటారు. నిన్ను ఫ్రాడ్ కేసు వేయచ్చు తెలుసా? అంతా బాగానే వర్కౌట్ అయింది కదరా, మరి మధ్యలో ఎందుకు వెళ్ళిపోయినావు? అంటే నువ్వు మిర్రర్ ఇమేజ్ అది ఇది అనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలే మనం ఏలిముద్ర బ్యాచ్, మళ్ళీ ఎక్కడ దొరికిపోతానని వెళ్ళిపోయా. నా పేరు విహానా. తెలుసు, అందుకే నేను విహాన్ అని పేరు పెట్టుకున్నాను. నేను చెప్పలేదు కదా.